దుర్గమ్మ కొలుపు పార్ట్ 3. మనం కొలుపు చేసే దుర్గామాత ఎలా ఉద్భవించిందంటే, ఒకానొక రోజు తెలుగు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కలిసి చేపలు పట్టడానికైతే చెరువుకు వెళ్తారన్నమాట. చెరువులో చేపలు పడుతుండగా వాళ్ళ గెలానికైతే ఒక బంగారు పెట్టెనైతే తగులుద్ది. ఆ పెట్టెలో ఏముందో ఓపెన్ చేసి చూద్దామనైతే ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటారన్నమాట. ఆ పెట్టె ఓపెన్ చేసి చూడగానే నవ్వుతూ ఒక చిన్న పాప అయితే కనిపిస్తుంది. ఆ చేపలు పట్టడానికి వెళ్ళిన అన్నదమ్ములకు ఎవ్వరికీ సంతానం లేదు. ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారన్నమాట, మన ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, తీసుకెళ్లి పెంచుకుందాం అనేసి. ఇంక ఇంటికైతే తీసుకెళ్లి వాళ్ళ భార్యలకైతే చెప్పారు, మాకు ఇలా దొరికింది అనేసి. ఇంకా అమ్మవారిని అయితే సంతోషంగా పెంచుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. ఇంకెప్పుడైతే ఈ అమ్మవారు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టారో వీళ్ళ సంపదనైతే రెట్టింపుగా పెరుగుతూనే ఉంది. వీళ్ళు మట్టి ముట్టుకున్న బంగారం లాగా మారిపోయిందన్నమాట. కానీ ఒకానొక రోజు అమ్మవారికి వాళ్ళ ఇంట్లో అవమానం జరుగుతుందన్నమాట. ఇంక ఎవరికీ చెప్పకుండా అమ్మవారు ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతారు. తర్వాత ఏమైంది అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.